హాయ్ అండి, నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చి కజ్జికాయలు. కజ్జికాయల్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి పూర్ణంతో చేస్తారు, అంటే కొబ్బరి పూర్ణం. ఇంకొకటి వచ్చేసి ఉప్మా రవ్వతో చేస్తారండి. ఈ రెండిటికంటే కూడా నాకు కొబ్బరి పూర్ణంతో చేసిందంటేనే చాలా ఇష్టం. ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి దీనికోసం ముందుగా ఏంటంటే 1 కిలో వరకు మైదా పిండి తీసుకోవాలండి. మీరు మైదా అయినా తీసుకోవచ్చు, ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. మైదా అయితే కొంచెం క్రిస్పీగా వస్తాయండి. మైదా పిండిని మొత్తం ఇలా చల్లించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నీట్గా చల్లించుకోవాలండి. పిండిలో ఎలాంటి ఉండలు లేకుండా చల్లించుకోవాలి. పిండి ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చండి. నేనైతే 1 కిలో వరకు తీసుకున్నాను. పిండి మొత్తం నీట్గా ఇలా జల్లించుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 100 గ్రామ్స్ వరకు ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, తెల్ల ఉప్మా రవ్వ. ఆ ఉప్మా రవ్వ వేసుకుని కలుపుకోవాలి. ఉప్మా రవ్వ వేసిన తర్వాత ఉప్మా రవ్వతో పాటుగా ఒక 1/2 కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇవి మొత్తం వేసిన తర్వాత మనం స్పూన్తోనే మెత్తగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ముందే మనం నార్మల్గా మిక్స్ చేసుకుంటే చేయి కాలుతుంది. దాని తర్వాత ఇలా చేతితో మెల్లగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పిండి అనేది ఈ విధంగా ఉండలా ఫామ్ అవుతుంది, చూసారా, లైట్గా ఇలా ఫామ్ అవుతూ ఉండగా దీంట్లోనే చల్లనీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి ముద్దని ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ పిండిని మనం ఎంత సాఫ్ట్గా, ఎంత ఎక్కువసేపు కలుపుతామో మన కజ్జికాయలు అనేవి అంత టేస్ట్గా, అంత క్రిస్పీగా వస్తాయండి. చూసారు కదా, ఇంత మెత్తగా అయితే కలుపుకోవాలి పిండి. చూసారు కదా, ఈ విధంగా రావాలండి. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక 1/2 అవర్ అయినా కానీ తడిగుడ్డ వేసేసి అలా ఉంచేయాలి. ఈ విధంగా మొత్తం కవర్ అయ్యేలాగా ఒక 1/2 అవర్ పిండిని కలపకుండా ఉంచేయాలి. ఈలోపు మనం దీని లోపలికైతే పూర్ణం ప్రిపేర్ చేసుకుందాము. కొబ్బరి పూర్ణం కోసం అయితే ఒక 5 కొబ్బరికాయలను తీసుకోవాలండి. వీటిని ముందే మంచిగా చిన్న చిన్న ముక్కల కింద క్లీన్ చేసుకుని మొత్తం మంచిగా క్లీన్ చేసుకోవాలండి. ఎలాంటి వాటర్ కూడా ఉండకూడదు. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, కొబ్బరి అనేది ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇప్పుడైతే మనం పాకం ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా అయితే బాండి తీసుకోవాలండి. దాంట్లో బెల్లం వేసుకోవాలి. బెల్లం అనేది 1 కేజీ వరకు పడుతుందండి. కేజీ పట్టొచ్చు లేదా కేజీ కంటే కొంచెం ఎక్కువైనా పట్టొచ్చు. మన స్వీట్నెస్కి తగ్గట్టుగా తీసుకోవాలి. బెల్లంలో కొంచెం వాటర్ వేసుకోవాలండి. జస్ట్ 1 గ్లాస్ సరిపోతుంది. ఆ వాటర్ వేసిన తర్వాత బెల్లాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పాకం పట్టనివ్వాలండి. ఈ విధంగా కొంచెం పాకం పట్టిన తర్వాత ముందుగా కొబ్బరిని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ కొబ్బరి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, పాకం మరీ ముదురు పాకం పట్టకూడదండి. లేత పాకంగా ఉన్నప్పుడే మనం కొబ్బరి అయితే వేసుకోవాలి. కొబ్బరి వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా ఫ్లేవర్ కోసం అయితే నేనైతే యాలకులు వేస్తున్నానండి. యాలకులు అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. యాలకులతో పాటుగా కొంచెం బెల్లం వేసి మిక్సీలో వేసుకోవాలి. ఉత్తి యాలకులు వేస్తే మెత్తగా గ్రైండ్ అవ్వదండి. అదే బెల్లం కానీ పంచదార కానీ కలిపి వేస్తే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు మిక్స్ చేసుకున్న యాలకుల పొడిని అయితే మనం ముందుగా పూర్ణం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ పూర్ణంలో వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి. యాలకుల పొడి అనేది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. నేనైతే ఫ్లేవర్ కోసం వేశాను. చూసారు కదా, మన పూర్ణం అనేది ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. అంటే చెమ్మ లేకుండా ఈ విధంగా ఉండాలి. పాకం మొత్తం కూడా కొబ్బరికి పట్టేయాలి. ఈ విధంగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే పిండిని మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి. వీటిని అయితే ఇలా చిన్న చపాతీల్లా చేసుకోవాలి, అంటే చిన్న పూరీస్, ఆ పూరీలా చేసుకోవాలి. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదండి, ఈ 2 గిద్దలతో మనం కజ్జికాయలు చేసుకుంటాం అనమాట. ఆ ప్లాస్టిక్ దానికంటే కూడా ఈ చెక్క దాంతోనే చాలా స్పీడ్గా వస్తుందండి. ముందుగా కజ్జికాయలు గిద్ద తీసుకుని దానిపైన పిండిలా అప్లై చేయాలండి. అప్లై చేసిన తర్వాత నేను చూపించిన విధంగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి కజ్జికాయల్ని. పూరీ లోపల పూర్ణం పెట్టిన తర్వాత మనకి పిండి ఎడ్జెస్లో ఉంటుంది కదండి, అది ఎక్స్ట్రాదంతా తీసేయాలి. ఈ విధంగా కజ్జికాయలన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదా, పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేసింది. ముందుగా అయితే ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ని బాగా హీట్ అవనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే కజ్జికాయలు అనేవి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇవి లైట్ గోల్డెన్ షేడ్లోకి వచ్చేసిన తర్వాత మన కజ్జికాయలు అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. చూసారు కదా, ఎంత బాగా వచ్చాయో కదా.
కదా, చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇంకా చాలా డేస్ కూడా నిల్వ ఉంటాయి. మినిమం ఒక 1 మంత్ అయితే ఉంటుందండి. ఎందుకంటే పచ్చి కొబ్బరి వేసాం కదా. మీరు ఈ పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, లేట్ చేయకుండా మీరు కూడా ఫాస్ట్గా ట్రై చేసేయండి. మళ్ళీ న్యూ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.